శ్రీరామ్ చిట్స్కి సంబంధించిన యాజమాన్యం అట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరికీ కొన్ని బహుమతులు అంటే దాదాపు ఒక 2.2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నది వాళ్ళు డిసైడ్ అయ్యారట. సో అందులో భాగంగా వీళ్ళు లీడర్లతోని వీళ్ళతోని ఆ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నారు. సో ఇవాళ మీ ఛానల్కి కూడా వస్తామంటే వెల్కమ్ రండి అని చెప్పాం. సో ఆ 2.2 కోట్ల రూపాయలు వాళ్ళకు వచ్చిన లాభాల్లోంచి సిఎస్ఆర్ ఫండ్ అండి ఇది కాదు కదా, వాళ్ళ కంపెనీకి సంబంధించిన వాళ్ళకి వచ్చే లాభాల్లోంచి వచ్చే ఫండ్ తోటి దాదాపు ఒక 2.2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారట ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం. థ్యాంక్ యూ. మీ పేరండి? కటకం రాజశేఖరరావు, డిప్యూటీ జనరల్ మేనేజర్, అమీర్పేట. ఓకే, సంతోష్. సో తనది మా విలేజే. ఓకే, ఇది తీస్తాను. రండి మీరు కూడా అభిరా. అటు సైడ్. మొదటగా తొలి వెలుగు న్యూస్ ఛానల్కు ప్రేక్షకులకు అభినందనలు. మేము శ్రీరామ్ గ్రూప్, మీకు అందరికీ సుపరిచితమైనటువంటి శ్రీరామ్ గ్రూప్ తరఫున శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చదువుకో తెలంగాణ మిషన్ 10th క్లాస్ విద్యార్థులకు ఈ అకాడమిక్ ఇయర్ విద్యార్థుల కోసం 2,20,00,000 నగదు బహుమతులు ప్రకటించడం జరిగింది. ఇందులో స్టేట్ టాపర్కు, తెలంగాణ స్టేట్ టాపర్కు 5 లక్షల రూపాయలు, ద్వితీయ శ్రేణి ర్యాంక్ సాధించిన వారికి 3 లక్షల రూపాయలు, అదేవిధంగా ప్రతి జిల్లా టాపర్కు 1,00,000 రూపాయలు నగదు బహుమతి, అదేవిధంగా 119 నియోజకవర్గాలకు ప్రతి ఒక్క విద్యార్థికి 1,00,000 రూపాయల బహుమతి, 612 మండలాలకు 10,000 రూపాయల చొప్పున నగదు బహుమతి. ఈ టోటల్గా 3 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి మాత్రమే వర్తిస్తుంది. అదేవిధంగా వాళ్ళు బాగా చదువుకొని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తొలి వెలుగు ఛానల్ ద్వారా విద్యార్థులను కోరుతున్నాం. 3 లక్షల విద్యార్థులకు న్యాయం చేకూరుతుంది, 600 మంది లబ్ధి పొందుతారు. సో ఇది ఎవ్రీ ఇయర్ అండి? ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా 2 crores 20 lakhs లాస్ట్ ఇయర్ కూడా చేశాము. తెలంగాణ స్టేట్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్స్ అండి. లాస్ట్ ఇయర్ 24-25 అకాడమిక్ వచ్చేసి 1 కోటి రూపాయలు ఇచ్చామండి. మన ఐటీ మంత్రి గారు చంద్రబాబు గారి చేతుల మీదుగా 1 కోటి రూపాయలు పెంచామండి. ఇప్పుడు ఈ 25-26 వచ్చేసి 2,20,00,000 అండి. సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి 5 లక్షలు ఇస్తారట, సెకండ్ ప్లేస్ వాళ్ళకి 3 లక్షలు, జిల్లా టాపర్కి 2 లక్షలు, 119 నియోజకవర్గాల్లో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో ఉన్న టాపర్ ఉంటారు కదా ప్రతి నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో వచ్చిన టాపర్కి 1,00,000, 612 మండలాల్లో ప్రథమ స్థానాన్ని పొందిన ప్రతి విద్యార్థికి 10,000 నగదట. సో అంటే ఎవ్రీ మండల్ లెవెల్లో వచ్చిన వాళ్ళకి విలేజ్ ఏం పెట్టలేదా, రేటు పెరుగుతుంది ఇంకా. నెక్స్ట్ టైం విలేజ్ కూడా పెట్టే ప్రయత్నం చేయండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మొత్తం 600 మంది విద్యార్థులకు నగదు బహుమతి పొందుతారు. ఓకే, మొత్తం ఎంతమంది? 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 600 మందికి ప్రోత్సాహం అందుతుంది. మెయిన్ చదువుకోవాలి అనేటువంటి ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్న విద్యార్థి చదువు ఆపేయకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలని ఉద్దేశం అండి మాది. ఓకే, అందుకని మనం ఇచ్చే డబ్బు కాదు, సహాయం, వాళ్ళ జీవితానికి ఒక భరోసా. ఒక మంచి పేదరికంలో ఉన్న ప్రతిభ ఉన్న విద్యార్థి చదువుకోకపోతే ఆ కుటుంబం కాదు, మన తెలంగాణ రాష్ట్రం కూడా వెనకబడిపోతుందనే ఉద్దేశంతో పేదరికంలో ఉన్న ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని చేయాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు నేను సంతోష్తో డిస్కస్ చేసినప్పుడు సంతోష్ మీ గురించి చెప్పాడు సార్. నాకు 2 మాటలు చెప్తాను సార్. రఘు గారు చాలా కింద నుంచి డెవలప్ అయి వచ్చారు సార్, నేను అడుగుతాను ఒకసారి, నేను కాదనరు. మన తొలి వెలుగు వ్యూవర్స్ వచ్చేసి ఒక 14 లక్షల మంది వరకు ఉన్నారు సార్. దాంట్లో మనం కనుక టెలికాస్ట్ చేస్తే మనకి ఇంకా పబ్లిసిటీ దొరుకుతున్న ఉద్దేశంతో మీ దగ్గర అంటే మేము కూడా ఆలోచించాము. ఇప్పుడు శ్రీరామ్ చిట్స్ అంటే ఇది గవర్నమెంట్ సంస్థ కాదు, ప్రైవేట్ సంస్థ. అదే సార్. సరే, ఏదేమైనా మిగతా విషయాలు అన్ని పక్కన పెట్టి ఓన్లీ ఎడ్యుకేషన్ అంటున్నారు కాబట్టి నేను పిలవడం జరిగింది. అంతకు మించిన ఇందులో
ఇదేం లేదు. ఓకే సార్. యా అట్లీస్ట్ ఒక 600 మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అవును కదా. సార్, అవును సార్. యా బెటర్. అర్హత ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళ నుంచి ఈ విద్యా సంవత్సరంలో అవును సార్. 2026 10th బోర్డు పరీక్షలు రాసే విద్యార్థుల కోసం మాత్రమే. మళ్ళీ ఇందులో సిబిఎస్ఈలు ఇట్లాంటివి ఏం లేదు. ఓన్లీ సో గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ అంటే 10th బోర్డు సిలబసే ఉంటుంది, వాళ్ళే రాస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రమే. యా మీరేమైనా మాట్లాడతారా? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న